అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటే కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. భోగాపురం ఎయిర్పోర్ట్ మరి అంత అలాగా చేయడానికి కృషి చేస్తున్న నాకు క్రెడిట్ ఇవ్వట్లేదు, క్రెడిట్ చోరీ చేస్తున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటున్నారు. అసలు ఏ విధంగా చెప్పడానికి మనసు వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. మరి ఇప్పటికీ కూడా ట్రెండింగ్లో ఉన్న వీడియోలు, ఎర్ర బస్సు కూడా వెళ్ళని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించడం, అంతేకాకుండా ఇప్పటికే విశాఖలో ఈగలు తోలుకుంటున్నాము ఇంకోటి అవసరమా అని చెప్పేసి పూర్తిగా విమర్శించడం, కోర్టు కూడా వెళ్తున్నానని చెప్పేసి సభలు పెట్టి నిర్వహించి మాట్లాడడం, భూములన్నీ కూడా నేను మళ్ళీ మీకు ఇప్పిస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రజలకి మాట ఇవ్వడం, ఇవన్నీ ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. అయినా సరే ప్రజలు ఏమనుకుంటారని కూడా కనీసం ఆలోచించకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా మరి భోగాపురం ఎయిర్పోర్ట్కి క్రెడిట్ నాకు ఇవ్వాలి అని చెప్తున్నారు. అసలు ఎందుకు క్రెడిట్ ఇవ్వాలి? అంటే వ్యతిరేకించినందుకు ఇవ్వాలా, లేదంటే ఇప్పటికీ కూడా నేను చేసుకుంటున్నాను అని చెప్పుకోవడానికి ఎటువంటి మరి మొహమాట పడకుండా చెప్తున్నందుకు క్రెడిట్ ఇవ్వాలంటారా?